యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు ఉద్దండి వాణి గారి జన్మదినం సందర్భంగా భర్త జోషి గారు, కుమారుడు సందీప్, కుమార్తెలు శ్రావణి, స్రవంతి గారు సహకారం ఇస్తున్నారు. జోషి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వాణి గారికి దేవుడిచ్చిన జన్మదినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. సహోదరికి ఈ నూతన సంవత్సరం దీవెనకరంగా అనుగ్రహించబడేటట్లుగా ప్రార్థిద్దాం. సందీప్, శ్రావణి, స్రవంత్ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరముగా అనుగ్రహించుము. వద్దండి వాణి గారి కొరకు మీకు కృతజ్ఞతలు. ఆ బిడ్డకు మీరు ఇచ్చిన నూతన జన్మదినమును దయా కిరీటం కొరకై స్తోత్రాలు. వారి భర్త జోషి గారిని, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించు తండ్రి. ఈ రాత్రి కాలం వాక్య భాగం ద్వారా మమ్మలను ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనము మీ ముందు ఉంచుకోనండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం చదువుతాను. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడు ఎవడు? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? ఈ రెండు పదాలు కూడా ఫుట్ నోట్లో మేఘాలకు, నక్షత్రాలకు చెందినదిగా మాట్లాడుతున్నాడు. మానవునికి అంతరంగం ఉంటుంది, మానవునికి హృదయం ఉంటుంది. అంటే మీకు అర్థం అవటానికి చెబుతున్నాడు. మానవ హృదయం మనిషిని నడిపిస్తుంది, అంతరంగం మనిషిని నడిపిస్తుంది, జ్ఞాపకాలను స్టోర్ చేసుకుంటుంది, మెమరీస్ని బయటికి వెలువడింపజేస్తుంది. ఇంటర్నల్ ప్లానింగ్ అంతా అంతరంగంలోనే, హృదయంలోనే సంభవిస్తుంది. కనుక ఇట్లాంటి భావన మేఘాలలోనూ నక్షత్రాల్లోనూ కూడా ఉంది అన్నాడు. అంటే ఏమిటి దీని అర్థం? మేఘాలకు ప్రాణం లేదు, మేఘానికి శరీరం లేదు. కనుక మేఘం ఎట్లా ఆలోచిస్తుంది, ఎట్లా లోబడుతుంది? అది ఆలోచిస్తుంది అంటే అది లోబడుతుంది అనేది నీకు అర్థం కావటానికి ఈ మాట రాస్తున్నాడు. అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంచిన వాడెవడు? దేవునికి లోబడు ప్రతిదీ జ్ఞానం గలదే అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం జ్ఞానం కలిగి ఉండాలని నేర్చుకోవటానికి చెప్పిన మాట. మేఘానికి జ్ఞానం ఉంది, నక్షత్రానికి జ్ఞానం ఉంది అని ఉద్దేశం కాదు. మేఘంలో జ్ఞానం ఉంచిన వాడెవడు అంటే ఒక మనిషి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఫాలో అవుతాడు కదా, అట్లా అది వినేటట్టుగా చేసిన వాడెవడు? కాబట్టి మేఘాలు దేవుడు చెప్పిన చోటకు వెళుతున్నాయి, నక్షత్రాలు ఆయన చెప్పిన రాశిలో విహరిస్తున్నాయి. అలాంటి హృదయం దానికి ఇచ్చిన వాడెవడు? ఒబీడియంట్ హార్ట్. కనుక ఇక్కడ యోబు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మేఘాలలో జ్ఞానం ఉంది, నక్షత్రాల్లో హృదయం ఉంది అన్నప్పుడు అవి లోబడుతున్నాయి. యోబు, నీవు లోబడుతున్నావా అనేటువంటి కాన్సెప్ట్ ప్రమోట్ అవుతున్నట్లుగా నేను భావిస్తున్నాను. ఇక్కడ
జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడు ఎవడు? మేఘాలను వివరించటం, ఎక్స్ప్లెయినింగ్ అబౌట్, ఈ యొక్క ప్రత్యేక పదంలో మేఘాలను వివరించడం ఏమిటి? చూడండి, మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం, కామెంటరీ వస్తుంది. ఆ కామెంటరీలో ఆ ఆటగాడు వేసుకున్నటువంటి దుస్తులు, ప్యాడ్స్, చేతికున్న గ్లౌస్, అతను పట్టుకున్న బ్యాట్ మొదలుకొని, అతను వేసుకున్న షూస్ మొదలుకొని, అతని నడక, అతని తీరు, అతని ఆలోచన అన్నీ విశ్లేషించి వివరించేస్తూ ఉంటాడు కామెంటేటర్. అలాగ వివరించగలిగిన వాడు ఎవడు? మేఘం గురించి ఒక రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడంటే అతని కళ ఎదుటిగా కనిపిస్తుంది. కనుక విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మేఘాలను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాడెవరు? డిఫైన్ చేయగలిగిన వాడెవరు? నథింగ్ బట్ గాడ్. హీ అలోన్ కెన్ డూ దట్. ఆయన ఒక్కడు మాత్రమే ఇది చేయగలుగుతాడు, ఇక ఎవరు చేయలేరు. ధూళి బురదయై పారునట్లు, చూడండి, మట్టి బిడ్డలు ఒకదానిని ఒకటి అంటుకునేటట్లు ఆకాశపు కలశములలోని వర్షమును కృమ్మరించువాడు ఎవడు? వర్షం కారణంగా ధూళి బురదగా మారుతుంది. నీటితో ధూళి యొక్క పార్టికల్స్ కలిసినప్పుడు అది బురదగా మారుతుంది. చూడండి, మనం వర్షాకాలంలో ఈ మట్టి రేణువులు బురదగా ద్రవించుకుపోవటం చూస్తూ ఉంటాం. అలా చేసిన వాడు ఎవడు? ఆ కన్స్ట్రక్షన్ ఎవరిది? మట్టి బిడ్డలు ఒకదానికొకటి అతుక్కుంటాయి. ఇది సాధారణమైనటువంటిదే. బరియల్ గ్రౌండ్లో నేను చూస్తుండగా మట్టి తవ్వుతారు. అవి ఓ పక్కన వేసినప్పుడు 2 గడ్డలుగా వేసినవి కూడా ఒకదాన్ని ఒకటి అతుక్కున్నప్పుడు అది అతుక్కుని ఒక గడ్డగానే బయటకు వస్తుంది లాగినప్పుడు. ఆ అతుక్కునే గుణం ఎవరిచ్చారు? కనుక మట్టి బిడ్డలు ఒకదానికొకటి అతుక్కునేట్లు ఆకాశ కలశములలోని వర్షం. ఆకాశం కలశం అంటే కొండ. ఆకాశాన్ని కొండగా వర్ణిస్తున్నాడు. కలశములోని వర్షమును కృమ్మరించువాడు ఎవడు? ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూస్తే పై జలములను కింది జలములను వేరుపరచగా మధ్యన విశాలం ఏర్పడింది, దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అంటే ఆకాశం పైన నీరుంది. సముద్రాలు ఎట్లా వాస్తవంగా క్రింద మనకు కనిపిస్తున్నాయి, అలాగా ఆకాశంలో నీరు నిక్షేపంగా ఉంచబడినట్లుగా వాక్యం చెబుతుంది. అది కొండగా వర్ణించాడు, ఎందుకంటే నీటిని స్టోర్ చేసేది కొండే కదా. ఆ కొండ ఆకాశమను కొండ. అలాగే మీరు చూస్తే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 4వ వచనంలో చాలా చక్కగా వ్రాస్తాడు. నీటిని బట్టలో మూట కట్టిన వాడు ఎవరు అని రాశాడు. బట్టలో మూట కట్టడం, బట్ట అంటే అంబరం, అంబరం అంటే ఆకాశం. ఆకాశం వస్త్రము, ఉత్తరీయం అన్నాడు. ఆకాశాన్ని మరొక చోట ఉత్తరీయాన్ని మడిచినట్టు మడిచేస్తాడు అన్నాడు. కాబట్టి వస్త్రంతో పోల్చాడు, బట్టతో పోల్చాడు ఆకాశాన్ని. నీటిని మూట కట్టిన వాడెవడు అంటే పై జలాలను ఆకాశాన్ని అనేటువంటి ఒక వస్త్రంలో మూసి కప్పేసిన వాడెవడు అని. కాబట్టి ఆయన యొక్క అపరిమితమైనటువంటి జ్ఞానం మనుషులంగా మనం ఎప్పటికీ గుర్తిస్తాం. తర్వాత 39వ వచనం నుండి తర్వాత అధ్యాయము చివరి వరకు మనం వెళ్ళేటప్పటికి కొన్ని జంతువులను గుర్చిన వివేచనకు వస్తున్నాడు. సృష్టిలో ఆకాశం, నీరు, వర్షం, మెరుపులు, ఉరుములు, నక్షత్రాలు, వీటన్నిటికి సూర్యుడు, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాడు ఫస్ట్ పార్ట్లో. తర్వాతకు వచ్చేటప్పటికి ఆడు సింహం, కాకి, కాకి పిల్లలు, లేళ్ళు, అడవిగాడిద, గురుపోతు, నిప్పుకోడి, గుర్రము, మిడుత, డేగ, పక్షిరాజు. మళ్ళీ ఇంకో 10 ఉదాహరణలు చెబుతున్నాడు. ఈ 10 కూడా జీవులు అన్నమాట. ఇవి ప్రాణమున్న జీవులు. ప్రాణము, శరీరం ఉంటుంది, ఆత్మ ఉండదు. జంతువులకు మనుషునికి తేడా, మనిషి ట్రైకాటమీ. మనిషిలో 3
విషయాలు ఉన్నాయి. ఒకటి శరీరం, 2 ఆత్మ, 3 ప్రాణం. ఈ మూడింటి సమ్మిళితమే మానవుడు. కానీ జంతువుకు ప్రాణము మరియు శరీరమే ఉంది, ఆత్మ లేదు. కనుక ఆత్మ మానవునికి దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఒక 10 రకాలైనటువంటి జంతువుల గురించి మాట్లాడుతున్నాడు. వాటి మీద ప్రశ్నలు సంధిస్తున్నాడు. అవి కూడా లోతైనటువంటివి, ఆలోచించాల్సినటువంటివి. చూడండి 39వ వచనం. ఆడసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడిదవా? ఆడసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడిదవా? అంటే వేటలో ఆడసింహం కొరకు వేటాడేటువంటి స్వభావం ఎవరి యొద్ద ఉన్నది? ఇది మనం ఆలోచించాల్సినటువంటిది. అది దేవుడు చేసేటువంటి కార్యం. అలాగే సింహపు పిల్లలు తమ గుహల్లో పడుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండి ఉన్నప్పుడు వాటికి ఆకలి నీవు తీరుస్తావా? సింహపు పిల్లల యొక్క ఆకలిని తీర్చేవాడెవరు అంటే దేవుడే. సింహం ఎరను అందుకోవాలి. సింహం ఒక జీవిని తన కొరకే కాక తన బిడ్డల కొరకు కూడా సంపాదించుకోవాలి అని అంటే అది దేవుడు అనుగ్రహించినప్పుడే తప్ప మరొకటి కాదన్నాడు. తర్వాత తిండి లేక తిరుగులాడుచు ఉన్న కాకి పిల్లలు దేవునికి మొరపెడుతుండగా కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవరు? కాకి పిల్లలు అరుస్తుంటే స్పష్టంగా వినగలుగుతున్నాడు దేవుడు. అవి ఆకలి కేకలని ఎరిగిన ఆయన ఆ కాకి పిల్లల తల్లి అయిన కాకికి ఆహారం కొరకు సిద్ధపాటు చేస్తాడు. ఒక విచిత్ర సన్నివేశం నేను చాలాసార్లు చెప్పాను టీవీలో, మరలా చెబుతున్నాను. ఒక దినాన ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మా ఇంటిలో ఆవరణలో కూర్చొని. ఇడ్లీలు తింటూ 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 అసంకల్పితంగా ఒక ముక్క వెలుపటికి విసిరాను. ఖాళీ స్థలంలోనికి ఒక ఇడ్లీ ముక్క అసంకల్పితంగా, అనుకొని కాదు, యాదృచ్ఛికంగా ఎందుకు అట్లా ఇసరాలనిపించి విసిరాను. ఒక కాకి అది నేలన పడకముందే తన్నుకొని తీసుకెళ్ళిపోయింది. అదే సందర్భంలో నేను యోబు గ్రంథాన్ని చదువుతున్నాను. అరుచు పిల్ల కాకులకు ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవరు? నేను ఆ దినాన బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ తీసుకుంటున్నాను. ఆ ఇడ్లీని మా తల్లిగారు చేశారు. నా కోసం బ్రేక్ఫాస్ట్ ఒక తల్లి చేశారు. అలా చేయటానికి ఎన్ని ఇండస్ట్రీస్ ఉపయోగపడ్డాయి. ఒక రైతు ఆ యొక్క ఇడ్లీకి కావలసినటువంటి మినప్పప్పు పండించాలి, దానిలో కలిపే రవ్వకు మరొకరు పండించాలి. అలాగన ఇండస్ట్రీస్ మీరు లెక్కెట్టుకుంటూ వెళితే అది పిండి అవటానికి ఒక ఇండస్ట్రీ కావాలి, రవ్వ అవటానికి మరొక ఇండస్ట్రీ కావాలి. అలాగే వాటిని ఇడ్లీ పాత్రగా వేయాలంటే ఆ పాత్ర సృష్టించడానికి ఒక ఇండస్ట్రీ కావాలి. అది కుక్ అవ్వాలంటే ఒక గ్యాస్ స్టవ్ కావాలి, దానికి మళ్ళీ గ్యాస్ ఎడిషనల్గా కావాలి. ఇట్లా ఒక 30-40 కంపెనీలు వచ్చాయి. నేను లెక్కించుకుంటూ వెళ్తే నా ప్లేట్లో ఇడ్లీ ఉండటానికి ఇన్ని ఇండస్ట్రీస్ ఇంత పనిచేస్తే ఆ ఇడ్లీ నా దగ్గరికి వచ్చింది. నేను దాన్ని అసంకల్పితంగా ఏమీ అనుకోలేదు, పడేయాలని కూడా అనుకోలేదు అప్పటి వరకు. ఎందుకో విసిరాను బయటికి, కాకి ఎగదన్నుకుని వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు దేవుని యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదంటే మనుషులే నమ్మట్లేదు. మనుషులు తప్ప సృష్టి అంతా కూడా దేవుడిని నమ్ముతోంది. కాకి పిల్లలకు ఆహారం వెతుకుతున్నప్పుడు దేవుడు దానికి ఆహారం సిద్ధపరుస్తున్నాడు. కానీ మనకెందుకంటే నమ్మకం ఉండదు? మనం ఎందుకు దేవుణ్ణి విశ్వసించం? చాలా పర్యాయాలు పిల్లల భవిష్యత్తు కోసం దిగులు పడిపోతూ ఉంటాం. మనం పిల్లలు ఎక్కడ ఉంటే ఏం తిన్నారో ఎలా ఉన్నారో అని ఆలోచిస్తూ ఉంటాం. బాగున్నారు, బాగుంటారు,
దేవుడున్నాడు కాపుదల అనే భావానికి రావు. దేవుడు తన సృష్టిని పరిరక్షించుకునేటువంటి వాడు, సంరక్షించేటువంటి వాడు. పిచ్చుకల జాతి అంతమైపోయిందని చెప్పి ప్రకటించేశాం ఇప్పటికే మనం. కానీ ఈ మధ్యన నేను పేపర్లో చూశాను, అక్కడక్కడ మళ్ళీ ఆ పిచ్చుకలు తిరుగుతున్నాయని. కనుక కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి అని శాస్త్రవేత్తలు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఇవి అంతరించిపోతున్నాయో లేదో, ఎక్కడ దాగున్నాయో, మరో చోట ఎక్కడ విశ్వంలో తిరుగుతున్నాయో, ఈ జాతి ఇంకే స్థలాల్లో ఉందో ఇక్కడున్న మనకు తెలియదు. వాటి సృష్టికర్త అయిన దేవునికి తెలుస్తుంది. ఆకాశ పక్షుల యొక్క ఆకలిని తీర్చడం తెలిసిన దేవుడు తన స్వరూపంలో సృష్టించిన మానవుని యొక్క ఆకలి ఎందుకు తీర్చడు? ఇది మనుషులకు అర్థం కావటం లేదు ఆయన నమ్మకత్వం ఏంటనేది. ఇక 39వ అధ్యాయంలోనికి వెళదాం. కొండ మేకల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 11 రకాలైన జంతువుల గురించి చెప్పాడు. కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లల వేయు కాలమును నీవు గ్రహింపగలుగుదువా? చూడండి, కొండ మేకలు అన్నప్పుడు మేకలు సాధారణంగా పెంపుడు జీవులుగా మనం భావిస్తాం. అరణ్యంలో ఉండేటువంటి కొన్ని మేకలు, కొండలలో తిరుగులాడే మేకలు, అవి ఈనునప్పుడు పిల్లలను పెడుతున్న దృశ్యం నువ్వు ఎప్పుడైనా చూసావా? అది నీకు తెలుస్తుందా? అది ఏ టైంలో ఈనుతుందో నీకు తెలుసా? యోబు ఏం చెబుతాడు దానికి? జవాబు ఏమని చెబుతాడు? ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది, ఎన్ని దినాలకు అది ఈనుతుంది, అది ఈనినప్పుడు ఎక్కడ ఈనుతుంది, ఎలా ఈనుతుంది, ఆ విషయాలు యోబు ఎలా చెప్పగలుగుతాడు? యోబు జ్ఞానానికి మించినటువంటి మాటలు కదా ఇవి. ఇవి చదువుతున్నప్పుడు మనకు కూడా ఆసక్తి పడుద్ది. ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ ఈ యొక్క ప్రాణి యొక్క లేదా జంతువు యొక్క విధానం చదవాలని అనిపిస్తుంది. నా మట్టుకైతే ఇవి చదువుతున్నప్పుడల్లా విస్తారంగా వీటిని గురించి నేర్చుకోవాలనుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎంతగా నేర్చుకుంటారో అంతగా దేవుడున్నాడు అనే సత్యాన్ని కూడా నేర్చుకోగలుగుతారు. లేళ్ళు పిల్లలను వేయు కాలాన్ని గ్రహింపగలుగుతావా? అవి ఎన్ని మాసాలు మోస్తుందో లెక్క కడతావా? దాని యొక్క డెలివరీ పీరియడ్ను నీవు ఎరుగుతావా? అవి వంగి తమ పిల్లలను కనును, నొప్పుల చేత పిల్లలను వేయును. అవి ఏ విధంగా బిడ్డలను కంటాయి అనేది కూడా చెబుతున్నాడు. అడవి గాడిద వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. 4వ వచనం చదువుతున్నాను చూడండి. 4వ వచనంలో లేడిని గురించి మాట్లాడుతున్నాడు. అవి పుష్టి కలిగి ఎడారిలో పెరుగుతాయి వాటి పిల్లలు. అలాగే అవి తల్లులను విడిచిపోయిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి వాటి దగ్గరికి రావు. గృహస్థ జీవితంలో తల్లి బిడ్డలు కలిసి ఉంటారు. బిడ్డలు తల్లి దగ్గరికి తిరిగి వస్తారు. కానీ ఇక్కడ చెబుతున్నాడు, ఈ యొక్క పిల్లలు పెద్దవైనప్పుడు పుష్టి కలిగినవైనప్పుడు తల్లి దగ్గరికి మళ్ళా వెళ్ళిపోతాయి అన్నాడు. ఈ దృశ్యం తలుస్తున్నప్పుడు విదేశాల్లో పిల్లలను పంపిస్తూ వారు పుష్టిగా ఉండాలి, ధనవంతులు కావాలని కోరుకున్న అనేక మంది తల్లిదండ్రులు అట్నుంచట్టే వెళ్ళిపోయిన బిడ్డలను కొందరు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి చనిపోతే కూడా రాలేని పరిస్థితి అతనిది. చాలామంది ఇట్లాంటి బిడ్డలు విదేశాల్లో వెళ్ళిన వారు మళ్ళా తిరిగి తల్లిదండ్రుల ముఖం చూడకుండా ఉండిపోయిన వారి శాతం చాలా ఉంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మానవ సంబంధాలు దెబ్బతింటానికి వీల్లేదు. మానవ సంబంధాలు అభివృద్ధి మార్గంలోనే వెళ్ళాలి తప్ప తిరోగమనం కాదు, పడిపోయే విలువలు కాదు మనుషులకు చూసుకోవాల్సింది. 5వ వచనంలో అడవి గాడిదను గురించి మాట్లాడుతున్నాడు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద యొక్క కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యాన్ని దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలంగా నియమించాను.
అడవి గాడిదలు అరణ్యములో ఉప్పు పర్రల్లో నివాసం ఉంటాయి, తిరుగులాడుతూ ఉంటాయి. వాటికి పర్టికులర్గా ఒక నివాస స్థలం, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, సింహాలకు డెన్స్ ఉన్నట్లుగా ఈ అడవి గాడిదలకు ఏమి ఉండవు. అది అట్లాగే వర్షంలో తడుస్తూ, ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ అలాగే ఉంటుంది అది. కనుక దాన్ని అలా నియమించిన వాడెవరు? పట్టణపు కోలాహలమును అది తిరస్కరిస్తుంది, తోలువారి కేకలను అది వినదు. పర్వతాల పంక్తియే దానికి భూమి, దాని మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెతుక్కుంటుంది. ఇక్కడ అడవి గాడిదను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క నియమములు, దీని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు అనేటువంటిదే తెలియచేస్తున్నాడు. ఇది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మరి ఏ విధంగా మరొకరికి సాధ్యమయ్యేటువంటిది కాదు. తర్వాత, గురిపోతు నీకు లోబడుటకు సమ్మతిస్తుందా? అది నీ శాలలో నిలుస్తుందా? గురిపోతు నీకు లోబడుతుందా? నీ నివాస స్థలాల్లో ఉండటానికి అది ఒప్పుకుంటుందా? అది తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, అది దొరుకుటకు ఇష్టపడేది కాదు. పగ్గం వేసి గురిపోతున్న నాగడిచాల్లో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదును చేస్తుందా? దాని బలం గొప్పదని నీవు నమ్ముదువా? దానికి నీ పని అప్పగిస్తావా? అది నీ ధాన్యాన్ని ఇంటికి తెచ్చి కళ్ళ ముందు ధాన్యములు కూర్చుంటుందని దాన్ని నమ్ముతావా? గురిపోతు ఇండిపెండెంట్, ఒకరికి సాధు అయ్యేటువంటి లక్షణం దానికి లేదు. అలాంటి దాంతో ధాన్యం ఇంటికి చేర్చే ప్రక్రియ ఎవరైనా చేస్తారా? కనుక ఈ స్వభావాలన్నీ కూడాను మనుషుల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ జంతువులలో కనిపిస్తున్నటువంటి కొన్ని నియమాలు, స్వభావ లక్షణాలు మనుషులు కూడాను దారి తప్పిపోయినప్పుడు ఇట్లాంటి వారి జీవితాల్లో మనకు తేటగా కనిపిస్తాయి. నిప్పుకోడి సంతోషము చేత రెక్కల్లాడిస్తుంది, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదుగా ఉంటుందా? నిప్పుకోడికి వెంట్రుకలు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. కోడి తన పిల్లలపైన వాత్సల్యం చూపిస్తుంది, పావురం తన పిల్లలపైన వాత్సల్యం చూపిస్తుంది. మరి నిప్పుకోడి కూడా వాత్సల్యం చూపిస్తుందా? చూపించదు. లేదు సుమి, అది నేలన గుడ్లు పెడుతుంది, దూడిలో వాటిని కాస్తుంది, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చు, నేను అడవి జంతు వారిని చితక తొక్కునని అది అనుకోనదు. అంటే జ్ఞాన శూన్యం, వివేక శూన్యంగా ఉంది నిప్పుకోడి. కనుక తన బిడ్డలను, తన గుడ్లను తొక్కేస్తాయి, మిగతా జంతువులు తినేస్తాయి అనే భావనే దానికి లేదు. ఈనాడు చాలామంది మనుషులు కూడా ఇట్లానే ఉన్నారు. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఏళ్ళ అది కాఠిన్యం చూపిస్తుంది, దాని కష్టం వ్యర్థమైపోతుంది అనే చింత దానికి లేదు. ఎంత కష్టపడి కని పెంచింది అయినా కూడా అవి నాశనం అయిపోవటానికి తనే కారణం అవుద్ది. అలా నాశనం అవుతున్నప్పుడు అది చింతపడదట. చూడండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్లో ఇలాంటి తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారండి. అరే మీ అబ్బాయే కదండి, మా అబ్బాయి అయితే ఏంటండి, మీ అబ్బాయి అయితే ఏమిటి, ఆయనే బాగుపడతాడు కదా అండి, ఆయన ఎందుకు బాగుపడాలంటే మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇది మనుషుల్లో ఎట్లాంటి తత్వం అంటే ఇది నిప్పుకోడి లాంటి తత్వం. ఈ లక్షణాలన్నీ వివిధ జంతువులలో దేవుడు ఉంచి అవి మనుషులలో వారి స్వభావంలో పాపం కారణంగా జొచ్చించుకొని వచ్చాయి అనేది మనకు తెలియజేస్తున్నాడు. యోబు కూడా ఇట్లాగే మాట్లాడుతున్నాడు. యోబు కూడా నిప్పుకోడిలాగానే మాట్లాడుతున్నాడు. తన రిలేషన్షిప్స్ ఎట్లా కట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. కనుక యోబుకు బుద్ధి నేర్పటానికి దేవుడు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు. ప్రతి జంతువు లక్షణం గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడల్లా యోబు తన అంతరంగంలో చూసుకుంటున్నాడు. ఇప్పుడు వాక్యం చెబుతున్నానే కానీ నేను ఈ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు నన్ను నేను అనేక సందర్భాల్లో ప్రశ్నించుకుంటూనే వస్తున్నాను. నిప్పుకోడి లక్షణాలు నాలో ఉన్నాయా? అలాగే గురిపోతు యొక్క లక్షణాలు నా దగ్గర ఉన్నాయా? అడవిగాడిద యొక్క లక్షణాలు నాలో ఉన్నాయా? చూడండి, దేవుని యొక్క వాక్యములో యాకోబు ఏశావులను గురించి మాట్లాడుతున్నాడు. అలాగే
బైబిల్ గ్రంథంలో ఇస్సాకు యొక్క సహోదరుడు. చూడండి, ఎప్పుడైతే ఈ విధమైనటువంటి కంపారిజన్ చెప్తున్నాడో ఆ కంపారిజన్కు వాడటానికి గాడిదలను వాడాడు కొన్ని సందర్భాల్లో. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక ఒక గాడిద స్వభావం, ఆ గాడిద యొక్క స్వభావం మనిషిలో రిఫ్లెక్ట్ అయితే ఉపయోగం ఏమిటి? నిప్పుకోడి స్వభావం మనిషిలో రిఫ్లెక్ట్ అయితే, తాచుపాము స్వభావం మనిషిలో రిఫ్లెక్ట్ అయితే, పులి యొక్క క్రూరత్వం మనిషిలో రిఫ్లెక్ట్ అయితే ఏంటి ఉపయోగం? కనుక ఈ జంతువులో ఉన్నటువంటి ఆ నియమాలు మనుషుల్లో ప్రతిబింబించేట్లుగా కనిపిస్తున్నాయి. అది యోబులో మార్పు రావటానికి ఉపయోగపడుతున్న ప్రశ్నావళి ఇది. గుర్రమునకు నీవు బలము ఇచ్చితివా, గుర్రమునకు నీవు బలము ఇచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడతవలే గంతులమైనట్లు చేస్తావా, దాని నాసికారంధ్రముతో భీకరం. అది తన బలాన్ని బట్టి సంతోషిస్తుంది, ఆయుధకారులను ఎదుర్కొంటుంది, దాన్ని భయం వెక్కిరిస్తుంది, భయాన్ని అది వెక్కిరిస్తుంది, భీతి నొందదు. గుర్రము యొక్క లక్షణం ఖడ్గాన్ని చూస్తే అది వెనక్కి తిరగదు. ఈటలు బళ్ళెము దాని మీద గడగడలాడించినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తుంది. అది బాకానాదం విని ఊరుకొండదు. బాకానాదం వినబడినప్పుడు అది ఆహా ఆహా అనుకుని దూరం నుండి యుద్ధవాసన తెలుసుకుంటుంది. సేనాపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వింటుంది. గుర్రాన్ని గురించి నేను రేపటి దినం మరలా జ్ఞాపకం చేస్తాను. దీని లక్షణాలు పాజిటివ్గా కొన్ని ఉన్నాయి. వాటిని మనం రేపటి దినం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు ఉద్దండి వాణి గారి జన్మదినం సందర్భంగా భర్త జోషి గారు, కుమారుడు సందీప్, కుమార్తెలు శ్రావణి, స్రవంతి గారు సహకారం ఇస్తున్నారు. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుందండి. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వద్దండి వాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, జోషి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జన్మదిన ఆశీర్వాద ఫలం వాణి గారికి దయచేయండి. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభు పంపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.